పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ నేతల సమన్వయ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షుడు సుజయ్ బాబుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు అందరూ సమీక్షగా పనిచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. వైసీపీని బలంగా ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలందరూ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గతంలో జిల్లా స్థాయిలో అటు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈనాడు జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా జనసేన నాయకుల్ని ప్రత్యేకంగా కలిసేదానికి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఏ కార్యక్రమాలు చేపట్టాలా, ప్రజల్లోకి ఇంకా ఎంత బలంగా వెళ్ళాలా, ప్రజల ఆకాంక్ష అయితే ఉందో తెలుగుదేశం జనసేన కలయిక అనేది రెండు పార్టీల కలయిక కాదు. మామూలుగా రాజకీయాల్లో రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో వచ్చి ప్రజల ముందు మాది ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నామని చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ ఆకాంక్ష తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయాల. జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా ముఖ్య టీడీపీ నాయకులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ టీడీపీ కలిసి ప్రయాణం చేస్తారని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ కోఆర్డినేషన్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి, మొత్తం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుంది. అదేవిధంగా రూరల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ కార్యక్రమం చేసినా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ పాల్గొంటున్నారు. జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యం, ఒకటే ఎజెండాతో ముందరికెళ్తున్నాం. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్తున్నాం. ఇది మేం కోరుకునేది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు అని కూడా నెల్లూరు ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇంకేమీ లేదు. వీళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల, వైసీపీ వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కడ చూసినా కానివ్వండి ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి.